శనైశ్చరాయ నమః. శనీశ్వరుడు సూర్యపుత్రుడు, సర్వశక్తిమంతుడు. సాక్షాత్తు మహాశివుడు సైతం శనీశ్వరుని లీలా విశేషాలకు కైలాసాన్ని వదిలి వెళ్లినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. అలాంటి మహిమాన్వితమైన శనీశ్వరుని లీలా విశేషాలకు వేదిక శని సింగణాపూర్. ఈ శని సింగణాపూర్కు చేరుకున్న భక్తులు ముందుగా ఓం శనీశ్వరాయ నమః అంటూ భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేసి స్వామివారికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను కొనుగోలు చేస్తారు. శని సింగణాపూర్ క్షేత్రం ఓ చిన్న గ్రామం. కేవలం 3000 మంది జనాభాకు పరిమితమైన ఈ దివ్యక్షేత్రం శనిదేవుని లీలా విశేషాలకు వేదికలా నిలిచింది. విశాలమైన ప్రాంగణంలో ప్రకృతి అందాలతో అలరారే ఈ దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆలయానికి వెలుపల ఉన్న దుకాణాలలో స్వామివారికి ప్రీతిపాత్రమైన నువ్వుల నూనె, ముడి నువ్వులతో పాటు ఇతర పూజా ద్రవ్యాలను సేకరించుకుని ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. పూజా ద్రవ్యాలను కొనుగోలు చేసుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు ముందుగా ఆలయ ముఖద్వారం దర్శనమిస్తుంది. అత్యంత అధునాతనంగా దర్శనమిచ్చే ఈ ద్వారం ఇటీవల నిర్మించింది. దానిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఓం శనీశ్వరాయ నమః అంటూ ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ప్రధానాలయ ప్రాంగణం ముందు భాగంలో భక్తులకు ఓ త్రిశూలము దర్శనమిస్తుంది. స్వామివారికి కొబ్బరికాయలు, నల్లగుడ్డ, ఇతర పూజాద్రవ్యాలను సమర్పించుకునే భక్తులు ఈ త్రిశూలం దగ్గర తమ పూజాద్రవ్యాలను భక్తితో సమర్పించుకుంటారు. శని సింగణాపూర్లో శనిదేవుణ్ణి నేరుగా దర్శించుకునే భాగ్యం ఒక్క పురుషులకు మాత్రమే ఉంటుంది. వారు కూడా శుచి శుభ్రతలను పాటిస్తూ కాషాయ వస్త్రాలను ధరించి స్వామి దర్శనానికి వెళ్లాల్సుంటుంది. అయితే మహిళా భక్తులు మాత్రం స్వామిని దూరం నుంచే దర్శించుకోవాల్సి ఉంటుంది. శనైశ్చరాయ నమః. నవగ్రహాది దేవతలలో శనీశ్వరుడికి ఓ విశేషమైన స్థానం ఉంది. ఆయన జీవులకు ఆత్మజ్ఞానాన్ని ప్రబోధిస్తాడు. మనిషి కష్టాలతో ఉన్నప్పుడే ఆత్మశక్తిని గ్రహించి అజ్ఞానాంధకారాన్ని విడిచిపెడతాడు. దైవం విలువ తెలుసుకుని మసులుకుంటాడు. ఆ కారణంగానే మనిషికి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించడానికి శని కష్టాలు పెడతాడని చెబుతారు. అలాగే పూర్వపు జన్మలో చేసిన పుణ్యఫలాలను అనుసరించే శనీశ్వరుడు మనిషికి యోగ ఫలితాలనిస్తాడంటారు. ప్రధానాలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన భక్తులు ఓం శనీశ్వరాయ నమః అంటూ స్వామి దర్శనం కోసం వరుసలో నిలబడతారు. త్రిశూలం దగ్గర పూజాద్రవ్యాలను సమర్పించుకున్న భక్తులు శనిదేవుని స్మరించుకుంటూ స్వామి దర్శనం కోసం వరసలో నిలబడతారు. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఈ క్షేత్రంలో శనిదేవుని నామస్మరణ తప్ప మరొకటి వినిపించదు. ఓం శం శనైశ్చరాయ